పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం రాదు. నాలుగు గోడల మధ్య నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలి. అప్పుడే అవగాహన పెరుగుతుంది. ఇప్పటి యువత ఇదే సూత్రం పాటిస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో జరిగిన బాజాసే ఇండియా 2026 కార్యక్రమం ఇందుకు నిదర్శనం. ఈ వేదికగా విద్యార్థులు చేసిన ఓ ఆవిష్కరణ ఆసక్తిని పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ ప్రాజెక్టుతో తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నామని కాదు, ఎప్పటికప్పుడు కొత్తవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. ప్రయోగాలు చెయ్యాలి. అప్పుడే ఎవరి లోపల ఏ ప్రతిభ ఉందో అర్థమవుతుంది. ఇలా రాణించాలంటే థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరమే. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో జరిగిన బాజాసే ఇండియా 2026 కార్యక్రమం విద్యార్థులు తమ సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి వేదికైంది. 11 రాష్ట్రాల నుంచి 51 జట్లు 1500 మందికి పైగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. బాజాసే ఇండియా పోటీలు 2007లో తొలిసారి నిర్వహించారు. ఇదో సాంకేతిక ఆవిష్కరణల వేడుక. ఈ ఈవెంట్లో యువ ఇంజనీర్లు తమ ప్రతిభ చాటుతున్నారు. ఇందులో భాగంగానే ఈసారి ఆల్ టెరైన్ వాహనాలు రూపొందించారు. వాటి తయారీ నుంచి టెస్టింగ్ వరకు అన్ని దశల్లోనూ విద్యార్థుల భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నాయి ఈ పోటీలు. చాసిస్ డిజైన్ నుంచి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, పెట్రోల్ ట్యాంక్ నిర్మాణం వరకు ప్రతి అంశంలోనూ విద్యార్థులే బాధ్యత వహిస్తారు. ఇది మా టీమ్ ఆఫ్ రోడర్స్. ఇది మా వెహికల్ ఎంబాహా వెహికల్. ఇది ప్యూర్లీ మెకానికల్ వెహికల్, ఇంజన్తో రన్ అయ్యే వెహికల్. ఇది ఈ కాంపిటీషన్ ఎస్ఐ బాహా అనే పెద్ద కాంపిటీషన్. ఇది నేషనల్ వైడ్ కాంపిటీషన్, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇందులో మేము లాస్ట్ టైం ఈ ఎలక్ట్రిక్ దాంట్లో పార్టిసిపేట్ చేసాం, కానీ మెకానికల్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. ఈ బండి ఆల్ వీల్ డ్రైవ్, అన్ని చక్రాలు తిరిగే బండి. ఇది మొత్తం మా టీంలో 6 సిస్టమ్స్ ఉంటాయి. స్టీరింగ్, సస్పెన్షన్, అలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉండి అందరినీ టీమ్స్గా డివైడ్ చేసి ఫస్ట్ డిజైనింగ్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ డిజైనింగ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వరకు మేమే చేసుకుంటాం. తర్వాత దాన్ని అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి డిఫరెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాం. లైక్ బ్రేక్ టెస్ట్ ఉంటుంది, యాక్సిలరేషన్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తాం. మేము తయారు చేసింది ఆల్ టెరైన్ వెహికల్. దీన్ని బాహా అంటారు. దగ్గర 6 months నుంచి దీన్ని బిల్డ్ చేయడానికి మేము చాలా ట్రై చేసాం అండ్ సక్సెస్ఫుల్గా అయిందని మా నమ్మకం. జూలై నుంచి స్టార్ట్ చేసాం ఈ వెహికల్ బిల్డ్ చేయడం. మేము చాలా వెండర్స్ ఉన్నారు, ఏఆర్సీ, రెన్ఫోర్స్, ఇలా చాలా వెండర్స్ నుంచి రోల్ కేజ్ మెటీరియల్, గేర్ బాక్స్, సివిటీ కేసింగ్, ఇలాంటి చాలా పార్ట్స్ మేము అవుట్సోర్స్ చేసి మేము ఇక్కడ తెచ్చుకున్నాక మేము దాన్ని సొంతంగా కాన్ఫిగర్ చేసి మరీ మేము అసెంబుల్ చేసాం. ఈసారి నిర్వహించిన పోటీల్లో పెట్రోల్తో నడిచే వాహనాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. గతేడాది విద్యుత్ వాహనాలకు సంబంధించిన పోటీలు నిర్వహించారు. ఇలా ఏటా ఆటోమొబైల్ రంగంలోని ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నారు విద్యార్థులు. బ్యాటరీ ఎఫిషియన్సీ, తక్కువ బరువు అనే లక్ష్యాలతో వాహనాలు రూపొందించారు. ఈ ఏడాది పూర్తిగా పెట్రోల్తో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మేము ఫ్రమ్ ద పాస్ట్ 7 years నుంచి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ పీతంపూర్ మధ్యప్రదేశ్లో అయిన ఈవెంట్లో ఆల్ ఇండియా 9th పొజిషన్ వచ్చింది. అండ్ ఈ ఇయర్ కూడా మంచిగా పర్ఫామ్ చేయాలని చూస్తున్నాము. మేము ట్రిపుల్ బాసా, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసా నుండి వచ్చాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎస్ఐ బాహా. ఈ వెహికల్లో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. లైక్ ఫ్యూచర్లో మేము నేషన్కి ఏదైనా సర్వ్ చేయాలన్నా కానీ, ఏదైనా వెహికల్స్ కానీ, మిజైల్స్ కానీ, ఎటువంటి రాకెటరీ కానీ ఏది చేయాలన్నా కానీ బేసిక్స్ నుండి ఉంటుంది. బాజాసే ఇండియా 2026 ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు ఒకరి ప్రాజెక్టును మరొకరు క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా నూతన ఆలోచనలకు అవకాశముంటుంది. టీం వర్క్ ప్రాధాన్యత తెలుస్తుంది. అంతేకాదు, ఇండస్ట్రీ నిపుణుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా లోపాలు, బలాలు తెలుసుకుంటున్నారు విద్యార్థులు. దీనివల్ల మాకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దట్ మేము ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ మేము కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ ఎస్ఐ వాళ్ళు లాస్ట్కి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు, ఇన్ విచ్ కంపెనీస్ వచ్చి మమ్మల్ని రిక్రూట్ చేసుకునేది. అందులో మేము కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పడం వల్ల మాకు జాబ్స్ వచ్చే ఛాన్స్. సో మా టీంలో ఓన్లీ థర్డ్ ఇయర్స్ కాకుండా అందరూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరూ ఉంటారు. సో ఇదొక టీం వర్క్, టీం అందరూ కలిసి చేసే బండి. ఒక్కళ్ళ ఐడియాసే కాదు, ఇక్కడ ఉన్న 30 మందిలో 30 మంది ఐడియాస్ అందరూ ఒకరినొకరు షేర్ చేసుకొని, సో దట్ ఏ ఐడియా అయితే వర్కౌట్ అవుతుంది, ఏదైతే మనకి యూజ్ అవుతుంది,
సో దట్ మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అని డిస్కస్ చేసుకొని సో అది డిజైనింగ్ స్టేజ్లో డిజైనింగ్ చేసి తర్వాత అనాలిసిస్ చేస్తాం. సో మెయిన్లీ బాహా అనేది ఓన్లీ ఒక పర్సన్ గురించి కాదు, ఇట్స్ కంప్లీట్లీ టీమ్ గురించి. ఓ బండి తయారు చేస్తున్నామంటే ఒక రియల్ ప్రాక్టికల్ వరల్డ్లో అసలు మనం బయట యాక్చువల్గా రియల్గా చేసేదే మేము ముందే బీటెక్లోనే స్టార్ట్ చేస్తున్నాము. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు వసతితో పాటు భోజన సౌకర్యాలను బీవీఆర్ ఐటీ కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసింది. విద్యార్థుల వాహనాలకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచింది. ఈ పోటీల ద్వారా వచ్చిన అనుభవం భవిష్యత్తులో వీరికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. మెకానికల్ బాహా ఇది అంటే పెట్రోల్ ఇంజిన్ గురించి. అండ్ లాస్ట్ 2 years ఎలక్ట్రిక్లో వెహికల్ చేసాం, ఈ సంవత్సరం పెట్రోల్ ఇంజిన్ చేస్తున్నాం. సో ఈ బాహా ఎస్ఏ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇది నేషనల్ లెవెల్ కాంపిటీషన్. ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒక గత 10 months నుంచి వీళ్ళు వెహికల్ డెవలప్ చేస్తారు కాబట్టి ఈ ఫైనల్స్ అనేది ఈ 5 రోజులు ఇక్కడ జరుగుతుంది. వెహికల్ ఒక ఓర్పు ఆర్ అట్ ద సేమ్ టైం డ్రైవర్ ఓర్పు ఒక 4 గంటలు కంటిన్యూస్గా నడిపిస్తే ఆ వెహికల్ అనేది ఎండ్యూరెన్స్ అనేది టెస్ట్ జరుగుతుంది అన్నట్టు. ఇది ఒక కాంపిటీషన్ అనేదే కాదు, ఎండ్ ఆఫ్ ద కాంపిటీషన్ మనకు 2 రోజులు చాలా కంపెనీలు వచ్చి హెచ్ఆర్ మీట్ జరుగుతుంది. వీళ్ళందరూ ప్రాక్టికలీ ట్రైన్డ్. This competition has been going on for the last 19 years. When the students are taking up their engineering in the college, they learn only the textbooks. Whereas this event, when they do their projects for this making the Baha vehicle, that takes them through a lot of other skills in terms of team spirit, in terms of collaboration, in terms of marketing, in terms of presentation, which are all very much essential in the automotive sector. ప్రాక్టికల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ బాగా ఎంప్లాయబిలిటీగా బాగా ప్రిపేర్ అవుతాడు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా స్టూడెంటే చేయాలి. జీరోతో మొదలయ్యి స్టూడెంట్ కంప్లీట్ వెహికల్ బిల్డ్ చేసేటప్పుడు మొత్తం కూడా వాళ్ళు అసలు ప్రాసెస్ కరెక్ట్గా చేశారనేది ఇక్కడ మంచిగా చెక్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎడిషనల్ నాలెడ్జ్ వస్తుంది. బాజాసీ ఇండియా 2026 జాతీయ స్థాయి బగ్గీల పోటీలో పూణేకి చెందిన డాక్టర్ విశ్వనాథ్ కరత్ ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ జట్టు ప్రథమ బహుమతి పొంది 1,50,000 రూపాయలు అందుకుంది. కర్ణాటకకు చెందిన కేఎల్ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం ద్వితీయ బహుమతి సాధించి 1,00,000 రూపాయల బహుమతి సొంతం చేసుకుంది. కొల్హాపూర్కు చెందిన డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. వాహన తయారీ ఎక్స్టెన్స్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ అవార్డులు భీమవరం మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు దక్కాయి. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డును హైదరాబాదుకు చెందిన శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల సొంతం చేసుకుంది. బాజాసీ ఇండియా 2026 వంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తద్వారా పోటీతత్వం పెరుగుతోంది. ఇలాంటి పోటీల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా స్టార్టప్లు నెలకొల్పాలనే ఆలోచనలకు ఊతం లభిస్తుంది.